సో గాయస్ మనమైతే చాలా సేపు వీడియో అయితే చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో మా ఓనర్ అయితే ఉన్నారు. సో ఈ ఇంటి మాలిక్ అయితే సో అందుకని మనం అయితే వీడియో అయితే చేయలేదు. సో అందుకని ఇప్పుడైతే చేస్తున్నాము. ఇది కండ్లకే కొడుతుంది లైట్ సెట్, అదేం ఫోన్ కొంటారో తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి గాయస్, వీడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ బ్లాగ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలా, సో అదైతే అప్లోడ్ అవ్వాలా. అండ్ నేను ఏ బ్లాగు ప్రతిసారి సింగిల్ పార్ట్లో మొత్తం తీసేస్తామని అనుకుంటాను, కానీ అదైతే అవ్వదు. ఇక్కడ చూడండి దొంగ దూరి వెళ్తుంది. వీడియో అంటే ఎంత భయమో అక్కడికి. ఏ దచ్చు ప్లీజ్ నన్నంతా వేయదు, నేను దాన్నే వేస్తాను. గైత్రి న్యాచురాలిటీగా ఉండాలి గైత్రి, పోయిండేది వేస్తా. ఆయన వచ్చి కాలు పట్టుకుని రెచ్చిపోతే కుదరదు అమ్మా, రిక్వెస్ట్ కావాలి దాదా వచ్చి అయింది. నాకు ఏదైనా తీస్తే నేనేమన్నా షాకింగ్, నేను గోమును ఎట్టున్నా అప్పుడు నా వీడియోలు చూసేలేదు. కావాలంటే అప్పుడు ఫోన్ ఆడా గైస్. ఈరోజు నా చెల్లి ఈరోజు నా చెల్లి నా వీడియోలు చూస్తుందా లేదా అనేసి గ్యాప్లో నాకైతే మంచి ఐడియా అయితే వచ్చింది. నా చెల్లి నా వీడియోలు చూస్తుందా లేదా అనేసి ఈరోజు కంటెంట్ రామ్మా మమ్మీ పాస్వర్డ్ కొన్ని ఫింగరు నాకు తెలియదు. నా చెల్లి పాస్వర్డ్ 060708 ఓపెన్ అయిపోయింది. నాకు తెలియదు నా చెల్లి పాస్వర్డ్ ఏం పెట్టింటది అనేసి. అన్న ఐ లవ్ యూ అని పెట్టింటది. లేదు గైస్, నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుని కొంచెం పొగడతా చెప్తా రేపటి నుంచి. అమ్మన్నీలేమా పాట పాడకూడదు లేండా. ఓపెన్ చేసిన తక్షణ చూడండి చిన్న ఏడబట్టు. మేమైతే మైక్ అయితే పెట్టలేదు, సో అదైతే బాగా వాయిస్ వచ్చిందో లేదో నాకు తెలియదు, వచ్చిందని అనుకుంటా అన్నాను. సో ఇప్పుడు నేను నా చెల్లి ఫీడ్ చూడండి చికెన్ సారీ ఇది బిర్యానీ, విడో ఇది కూడా గ్రిల్ చికెన్, కేఎఫ్సి. ఇట రాకపోతే అందుకే చికెన్ అసలు వచ్చేది. నా చెల్లి ప్రతిరోజు నాకు కేఎఫ్సి రా నేను అడిగేదే లేదు అమ్మ, నేను అడగతానా యాక్చువల్లీ అడగతలే. యాక్చువల్లీ మట్టు నాకు ఇష్టం. అదే సజెషన్ లో కూడా నా వీడియో వస్తుందయ్యా. ఇప్పుడు చూసినట్టు ఒకే ఒక రెడ్డిట్ మార్క్ లేదయ్యా. సజెషన్ లో కూడా నాది యూట్యూబ్ కూడా వాడు పని వాడు చేస్తా అంటాడు, జనాలకు చూపించే మరి చేస్తా అంటాడు. కానీ ఈ బిడ్డ ఆ వీడియో చూసే మరిగే లేదు, ఒకే ఒక వీడియో చూడలేదయ్యా. నాకు చాలా బాధగా ఉంది. ఒకే ఒక వీడియోకైనా రెడ్ ఫుల్ ఉంటే నేను గర్వపడతా అని. చూడండి గైస్, ఒకే ఒక వీడియో స్టార్టింగ్ లో చూసినాను, స్టార్టింగ్ కదా. ఇది ఒక వీడియో చూసిండది బర్త్డే బ్లాగ్. అది నేను చూడలేదు, మమ్మీ చూసింది నా ఫోన్ నుంచి. అవునా, అది కూడా క్యాన్సిల్. జోలో చిప్ ఒకటి చూసిండది, అది కూడా ఆపిడ్ చూసిందా మమ్మీ చూసిందా తెలియదు. జోలో చిప్ నేనే చూస్తి ఒక వీడియో అనేక గివ్ అవేది వీడియో చూసిండది. అనేక కాలేజ్లో నేను నా ఫ్రెండ్ సందీప్ అనేసి నా ఫస్ట్ కాలేజ్ వ్లాగ్ గైస్. సో అప్పుడు కొంచెం చూసిండది, ఒక 2 నిమిషాలు చూసేసి అయ్యో వీడిదేం చూసేది, వీడేం పెద్ద ఫేమస్. దాని నెక్స్ట్ డైలీ ఫిట్నెస్ రొటీన్ అనేసి ఒక వీడియో చూసిండి. అది దేని గురించో నాకు గుర్తులేదు. అనేక వచ్చేసి వాట్ ఐ ఈట్ టు స్టే ఫిట్, ఆ వీడియో కూడా ఫుల్ చూసిండి. అది మళ్ళా ఇంకొకటి నేను ముందు నా చెల్లిని పెట్టుకుని అదేమది ఏం కామెడీ చేస్తాంటే మనము ప్రాపర్టీ కామెడీ మేమిద్దరు చేస్తా అంటే అంటే నేను నిల్చుకుని ఆడ చేస్తానే అప్పుడు కూర్చుని వీడియో అయితే అంటే ఇట్టే వెనకాల వాయిస్ మారిగిస్తా అనింది. సో ఇంకొకటి వచ్చేసి అదేంటది 100 days ఛాలెంజ్. అది స్టార్ట్ చేస్తే కానీ ఒక 2 రోజులు కరెక్ట్గా చేసింటాను గైస్. నేను అదైతే సరిగా చేయలేదు, నేను ఒప్పుకుంటాను చేయలేదు. అది ఒక వీడియో చూసిండి. అది మళ్ళీ బిఎంఐ చెక్ అది కూడా ఫుల్ చూసిండి. అది ఎన్ని వీడియోలు ఉండు 1 2 3 4
ఐదు వీడియోలు చూసిండది. నెక్స్ట్ చూస్తా ఉంటుంది కదా బోర్ కొట్టేస్తుంది. ఇలాంటివి వద్దు, ఇలాంటి కైనీలు చెప్పండి నాకంతా. నెక్స్ట్ ఆరుముగం టెంపుల్ అది చూసిండది, ఎందుకంటే ఆవిడ ఉనింది దాంట్లో, కానీ నేనైతే వేయలేదు. సో అది వచ్చేసి 6th. మళ్ళీ అన్బాక్సింగ్ వీడియోస్ చూసిండది గైస్. మజల్ ప్లేస్ నేను వీడియోస్ చేస్తాను కదా 30 minutesలో 10 నిమిషాలు చూసేసి పోరా చాలు పోరా. 6th vlog. 7th vlog వచ్చేసి న్యూ ఇయర్, ఎందుకంటే ఆ రోజు న్యూ ఇయర్ రోజు మేము కేక్ కట్ చేస్తాము. ఆ కేక్లో కూడా నేనైతే ప్రాపర్టీ కామెడీ అయితే చేశాను. సో దాంట్లో ఉంటుంది కాబట్టి ఆవిడ వాయిస్ చూసుకునేది, ఆవిడ చూసుకునేది, నేను చూడలేదు. లేదు, నేను కేక్ కోసం చూస్తే. ఓహో సిగ్గు లేకుండా ఎట్టు చెప్తావు. అది వచ్చేసి 7th, 8th అనే వాట్ 8 in a day అదే సేమ్ వీడియోనే మళ్ళా, అంటే 2 సార్లు ఇచ్చేదాన్ని. సో 8th, 9th వచ్చేసి నా డైలీ డ్రీమ్స్ గురించి అయితే చెప్పా. సో అది కూడా చూసిండి. అది 8 కదా, ఇది 9 వీడియోస్ చూసిండి. అది నీ సంతోషాన్ని మొత్తం చూసిండని అనుకో. 9, 10th వచ్చేసి నా లెగ్ వర్కౌట్ చూసిండి. అది 11th వచ్చేసి అదే యూట్యూబ్ గురించి ఏదో మాట్లాడినాను గైస్. యూట్యూబ్లో ఎటు గ్రో అయ్యేది సీక్రెట్. సో వ్యూస్ కోసం చేసి అవ్వకుండా సబ్స్క్రైబర్స్ కోసం, అదొకటి. 11th ఇది నేను చెప్పింది. 11th అన్నిటికీ అంటారు. 12th వచ్చేసి ఆస్థెటిక్ ఫిజిక్ ఫుల్ డే. 13th వచ్చేసి అదే గైస్ స్ట్రాంగెస్ట్ వర్కౌట్ రొటీన్ అనేసి ఏదో ఒకటి వేసి అదొకటి చూసిండి. అది మళ్ళీ కమెంట్స్ చదివేది. అది 14 ఇంకంతా 2 minutes నేను లెక్క చేయను. 14, 15, 16 మళ్ళీ ఇది ఒక సగం చూసిండు. అది 16 vlogs చూసిండు. అదయ్యా నేను దగ్గర 101 vlogs గైస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి 102nd vlog అయితే రికార్డ్ అయితే అవుతా అండి. ఇది 102 vlogsలో చూసిందే 16 వీడియోలు. దాంట్లో అర్థం మమ్మీనే చూసింది. ఆ 16లో కూడా అర్థం మమ్మీ చూసిందా? 8 నా ఫోన్ తీసుకొని చూస్తా కూర్చుని ఉంటుంది. అదేదో ఫుల్ చూసిండచ్చు కదా, ఒక వ్యూ వచ్చేది. అయ్యో 8 వీడియోస్ గైస్. నా ఇంట్లోనే చూడకపోతే మీరు ఎటు చూస్తారు చెప్పండి? నా ఇంట్లోనే సపోర్ట్ లేదు గైస్, నేనేం చేయను. ఏం లేదు, నోరు నీకు ఇచ్చే సపోర్ట్ ఇస్తాను. ఏం ఇప్పుడు లేదు, కూడా నా వాయిస్ ఇస్తాను, నా ఫోన్ ఇస్తాను, ఇంకేరా ఇయ్యాలా? ఏంది ఫోను నిన్నెవరు వాయిస్ ఇమ్మింది? మైక్ పెడేస్తా. నేను ఈవిడ కెమెరాలకు రానంటుంది, అక్కడ పక్కలో కూర్చుని కౌంటర్లు మట్టం బాగా రావద్దంటావు. ఆంధ్రా ఎందుకంటే మూతికి మసి పూసిండి. అది అదేదో బొగ్గు తెరిపి అంట. ఈయన యొక్క బూత్ లాగా ఉంటుంది, కానీ ఆ బూత్ కాదు, అది బొగ్గది, చార్కోలా. సో ఇంతవరకు 8 వీడియోలు గైస్ కరెక్ట్. నా ఫోన్ పెట్టు, చార్జ్ అవుతుంది, ఉడకైపోతుంది. ఆయన ఫోన్ ఉండండి, ఒక షార్ట్స్ అయినా చూస్తాం. ఇది ఒకటి చూసిండు, అది లైక్ వేసిండు. అది ఇది కూడా లైక్ వేసిండు. అది ఇది కూడా లైక్ వేసిండు. అది ఇది కూడా లైక్ వేసిండు. అది ఇది చూడలే. ఒకటి ఇది చూసిండు. అది ఇది చూడలే. ఇది చూడలే 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 చూడలే. స్టార్టింగ్ పైన వీడు యాడ్ చెక్ చేస్తాడనేసి 2-3 వీడియోలు లైక్ వేసిండు. అది గైస్ నాకు ఒక కమెంట్ వచ్చింది, దగ్గరికి రండి మే, నా సెల్ ఫోన్లో చూపిస్తాను. ఎందుకంటే గైస్, దిస్ ఛానల్ ఇస్ టాప్ నోచ్, ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ అంట. చూసారా గైస్, కమెంట్ వేసారు. నా సెల్ కూడా ఉంది, నాడు కమెంట్ లైక్ వేస్తాం. చూసి నేర్చుకో. నా ఫోన్ నుంచి నువ్వు లైక్ వేస్తావు. ఇదే లైక్ వేయాలన్నా కూడా లాగిన్ అడుగుతుంది. ఓ నువ్వు యూట్యూబ్కే లాగిన్ కాలేదా? లాగిన్ అవ్వాలా? యూట్యూబ్ వస్తే చాలు కదా. ఉంది అకౌంట్, ఇప్పుడు అదేదో పాస్వర్డ్ అడుగుతుంది. చూసారా గైస్, బయట వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు మీరే ఏదో ఒక కమెంట్ వేస్తారు. వద్దులేండి గచ్చు. పోనీ ఇంగ్మిట్ అయినా చూస్తావా? చూస్తా. ఏదో ఎట్ చూస్తావు ఫోన్లో? చూస్తుంది, నాకు నమ్మకం లేదు కదా. నా చెల్లి కావాలంటే ఉండండి, ఆమె స్క్రీన్ టైం చూపిస్తాను. గేమ్ ఎక్కువ ఆడతాను అయిందండి, చూపిస్తాను. అమ్మా వీడు గైస్ నా స్క్రీన్ టైం వర్క్ అవుతుంది ఇప్పుడు, పెట్టాను అన్న. అవునా? ఒకసారి స్క్రీన్ గుద్దితే
స్క్రీన్ టైం ఈరోజు జస్ట్ ఈరోజు జస్ట్ ఈరోజు 8 hours 23 minutes. అంతే అంతే 8 hours ఎవరైనా ఇంత ఫోన్ చూస్తారా? గేమ్ ఆడతా అంటున్నారా? గేమ్ కూడా గైస్ ఇది ఏదైనా పిల్లలు చూస్తా అంటే నేను చెప్తాను చూడండి, ఇంతసేపు ఫోన్ చూడకుండా గేమ్ ఆడకండి. వీడే ఆడతాడు. ఇందులో ఇన్ని అవర్లు ఉంది కదా చూడండి, ఇన్ని అవర్లు ఉంది కదా నా వీడియో ఎంతసేపు గట్టిగా ఉంటే 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాలు టైం లేదా చూడు, 8 hours 23 నిమిషాలు 10 నిమిషాలు వీడియోస్ ఉన్నాయా లేదా? వీడియోలు చూస్తానని సరే చూస్తాను. ఎంత ఇస్తావు? ఎంత ఇస్తావా? మొత్తం కరెక్షన్ ఏంటది, మొత్తం కరప్షన్ అయిపోయింది గైస్. సో ఇంట్లో జనాలే కరప్షన్, దుడ్లు అడతా అంటారు. ఫోన్ ముట్టిందానికి 100 అంట, ఫోన్లో స్క్రీన్ టైం చూసిందానికి 1000 అంట. ఇటైతే ఎట్ట బెంగళూరులో బతికేది నేను. సో 8 hours 23 నిమిషాలు 10 నిమిషాలు వీడియోస్ చూడలేదు. సో నా సెల్లి అని చెప్పుకోవడానికే చాలా బేజారుగా ఉంది గాయత్రి. నన్ను మాట్లాడి ప్లీజ్. నేను ఇప్పుడు కూడా మాట్లాడి నాకు ఎలా అనిపిస్తుందంటే పడేయప్పాల నరసింహ సినిమాలో వాళ్ళ డాడీ రజనీకాంత్ వాళ్ళ డాడీ ఇటు స్తంభానికి పట్టుకుని ఇటు ఏడుస్తా అటు పట్టుకుని ఏడవాలా అని ఉంది, కానీ లేదు ఇంట్లో స్తంభం లేదు. సో వాషింగ్ మిషన్ ఇరిపోవద్దురా విసిరినదా వదిగైతే మాట్లాడి ప్లీజ్. నేను మాట్లాడలేదు. వద్దు మాట్లాడలేదురా. నీ గొంతులో నుంచి ఒక మాట రా ప్లీజ్. అమ్మా చూడమ్మా వీడు. అండ్ గైస్ ఆ 8 hours 23 minutes అది మనం మాట్లాడకూడదు. ఇదేదో ఆరోస్ గేమ్ అంట. నాకు కూడా ఆ పిచ్చి ఎక్కిచ్చేసింది. ముందు నేను చెప్తాను కదా మీకు వీడియోలో క్యాండీ క్రష్ ఆడతాను, డాక్టర్ డ్రైవింగ్ ఆడతాను, అదంతా పోయి ఇప్పుడు నేను కూడా ఆరోస్ స్టార్ట్ చేసిండాను. నా ఫ్రెండ్ లలిత్ అనేసి ఒకడు ఉంటాడు, వాడిని రేపు కాలేజ్లో చూపిస్తాను వ్లాగ్లో. వాడు ఎన్ని లెవెల్లో ఉన్నాడు అనేసి రేపు నేను చూపిస్తాను. ఇప్పుడు నా సెల్లి 102నో 103నో సేమ్ నా వ్లాగ్ నంబరు 102 సేమ్ నా వ్లాగ్ నంబరు. నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసిండది 2 hours 6 minutes. ఫ్లిక్స్ ఫాక్స్ సినిమా చూసిందంట. నేనేమన్ను సినిమాలు చూడండా, సినిమాలంతా మంచిదే కదా. బాగుంది దొచ్చు. షీప్స్ ద డిటెక్టివ్స్. షీప్స్ కాదు, ద షీప్ డిటెక్టివ్స్ అనుకుంటా. నో ఇంగ్లీష్ ఫిలిమ్స్, ఓన్లీ తెలుగు. అనేక యూట్యూబ్ 27 minutes చూసిండది. ఏం కదా నా వీడియోలా కాదు, బిర్యానీ చూస్తాను. 14 minutes జియో హాట్ స్టార్ చూస్తావా? నేను ప్రీమియం సబ్స్క్రిప్షన్ అడిగింది, దాన్ని ఆఫ్ చేసింది. నెక్స్ట్ స్పాటిఫై. ఒక నిమిషం ఇదంతా ఒక నిమిషం. స్పాటిఫై ఈ రోజు అంతా వింటాంటున్నారా? కానీ అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాం. అయ్యో నా చెల్లి ప్రతిరోజు ముందు ఇప్పుడు ఫోన్ అడిక్షన్ తక్కువ చేయాలి guys. చూడమ్మా వీడు 8 hours 10 hours అంతా ఇది ఏదైనా పిల్లలు చూస్తా అంటే నేను చెప్తాను చూడండి. సో ఎవరైనా పిల్లకాయలు చూస్తా అంటే 10 hours 8 hours అంతా పిల్లలకు ఫోన్ ఇవ్వకండి. మా మమ్మీ వెనకాలే ఉంది నవ్వుతాంది, కానీ నేను చెప్తాను చూడండి ఇదంతా చాలా సీరియస్ మ్యాటరు. ఓహోహో వీడియో చూసేదే లేదు. సో గైస్ నాది కూడా కావాలంటే స్క్రీన్ టైం నా ఫోన్ నా స్క్రీన్ టైం వదిలేయండి. ఈరోజు ఒకరు స్క్రీన్ టైం అయింది, రేపు ఇంకొకరు స్క్రీన్ టైం, ఎందుకంటే కంటెంట్ లేదు. సో నేనేం చెప్తానంటే పిల్లకాయలు ఎవరైనా చూస్తా అంటే వీడియోస్ అంతసేపు ఫోన్ చూడకండి. చూడండి ఒక 1/2 hour 1 hour బెస్ట్. యూట్యూబ్ చూడండి, సినిమాలు చూడండి, టీవీ మేల్ గైస్. టీవీ నా సెల్లి స్క్రీన్ టైం ఎందుకు ఎంత ఉందంటే టీవీ లేదు, టీవీ రీఛార్జ్ చేయలేదు ఒక వారంగా. నర్సింగ్ చేసుకుంటా. టీవీ ఏమైనా ఉండి ఉంటే నా సెల్లి పెన్ డ్రైవ్స్ ఎక్కేసి డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్స్ ఎక్కుని టీవీలో చూసుకొని రాత్రి అంతా కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడైతే టీవీ రీఛార్జ్ అయితే లేదు, అది ఎప్పుడు చేస్తారో తెల్లే. చూసారా గైస్ మాది నిరుపేద కుటుంబం. సో మా దగ్గర రీఛార్జ్ లేదు. ఏదైనా సీరియస్ చెప్తాను గైస్, నిజంగానే గైస్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం. టీవీ లేదు, చాలా కష్టాల్లో ఉన్నాము. ఆ కష్టాల్లో కూడా వాడి క్రియేటివ్ డబ్బాలు మట్టుం కావాలి. సో మేమైతే చాలా కష్టాల్లో ఉన్నా, ఆ కష్టాలు ఎప్పుడు తీరుద్దో తెల్లే. సో ఆ మురుగుడు ఆట ఇప్పుడు మురుగుడికి స్కోపి గామా గసరి గరి గసా సా. పాడద్దు ప్లీజ్. పాడద్దా? నన్నంతా ఈ వాయిస్ పెట్టుకుని దుబాయ్కి పిలిచి పాడని పోయేది. ఇంకా సరిగా మా వద్దులేండి పేరెత్తు. సో గైస్ ఎవరైనా చూస్తా అంటే ఫోన్ చూడకండి. నా వీడియోలు కూడా ఎవరైనా చూస్తా అంటే చూడొద్దంట.
మీరు చూడదండి చిన్నపిల్లకాయలు ఎవరైనా చూస్తా అంటే చూడదండి కొంచెం పెద్దవాళ్ళు చదువుకోండి ఫస్ట్ కొంచెం పెద్దవాళ్ళు అయినా కావాలంటే నా వీడియోలు చిన్న చూడండి పిల్లకాయలు హెవీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తే చిన్న పిల్లకాయలు హెవీ ఫ్యాన్ బేస్ క్రియేట్ నాకు వద్దు మీరు చదువుకోండి ఫస్ట్ ఉండాల్సినోడ్రా నువ్వు ఏమి 10 అవర్లు 20 అవర్లు ఫోన్ అట్లా కాదు అట్లీస్ట్ 1 hour 2 hours చూడొచ్చు అట్ట చూడండి నేనేం వద్దని లేదు నా వీడియోలు కూడా అంతసేపు పెట్టుకుని చూడకుండా చూడండి ఒకటో రెండో సైలెంట్ అయిపోండా బట్ డోంట్ వాచ్ దట్ మచ్ అవర్స్ గైస్ ఇట్ ఇంజూరియస్ టు యువర్ మెంటల్ హెల్త్ ఐస్ బ్రెయిన్ హ్యాండ్స్ బాడీ ఒకే మూల ఉంటుంది ఏమి పని చేయకుండా ఉంటే సోంబేరు మీద సోంబేరు అవుతారు లావ్ అవుతారు మీకు ముట్టి నొప్పులు వస్తుంది నడుము నొప్పి వస్తుంది నా చెల్లి వయసు చాలా చిన్నది ఈ వయసుకి ఆవిడికి నడుము నొప్పి అంటది ఏందా అడల్ట్ ఏదో స్పెల్లింగ్ చెప్పు ఉల్టా నుంచి వద్దులే అప్పుడు అయింది నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు మేము మాట్లాడుకుంటాం సో అంతే guys ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు నా సెల్ స్క్రీన్ టైం అయితే చూసాము రేపు ఎవరు చూస్తామో మనకే తెలీదు ఎందుకంటే అది ఆలోచించలేదు ఈరోజు ఏదో ఫ్లోలో పుడిస్తుంది సో అంతే guys ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ గాడ్